దాని మీద కూడా మనం డిస్కస్ చేద్దాం ఒకసారి. సో సత్యమూర్తి గారు కూడా నమస్కారం అండి. సత్యమూర్తి గారు, ఏంటి ఒకవైపు ఈ సోషల్ మీడియా సంబంధించిన దానిపైన కూడా మాట్లాడుతూ, నాతో పాటు మా పార్టీ నేతలందరూ పోస్టులు పెడతాం, అరెస్టులు అంటూ జరిగితేనే నాతోనే మొదలవుతుంది, ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చూద్దాం, ఇది తాజా స్టేట్మెంట్ జగన్ది. అంటే ఏంటి అసలు? అంటే అందరూ ఇప్పుడు రెచ్చిపోవాలనే వారందరూ కూడా, లేదా బయటికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, దాక్కుంటున్నటువంటి వాళ్ళు, లేదా తప్పు జరిగింది క్షమించండి అంటున్నటువంటి వాళ్ళందరూ మళ్ళీ రెచ్చిపోయి కేసులు అయ్యి వాళ్ళు జైలుకు పోవాలనే వీరి ఉద్దేశం? మీట్లో ఉన్నారు సార్, ప్లీజ్. పోస్టుల మీద అంటే వాళ్ళ సోషల్ మీడియా సైన్యం మీదే పార్టీ బతికున్నది. ఇప్పుడు ఎట్లయినా సరే ఆ సోషల్ మీడియా సైన్యాన్ని కాపాడుకోవాలి, దానికోసం శత విధాల ప్రయత్నం చేస్తున్నాడు. చెప్పండి, ఆర్డర్స్ ని, అంటే లాని, చట్టాన్ని ధిక్కరించడం అనేది హీరోయిజం అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా కూడా విజయవాడ వరదల్లో అగ్గిపెట్టలకి, కొవ్వొత్తులకి 23 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అనే తప్పుడు ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి చాలా సిస్టమేటిక్ గా చేసి తన సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసి తన పేపర్ అయిన సాక్షిలో రాయించుకొని ఆ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రభుత్వం మా పేపర్ కి ఇట్లా 23 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అని రాస్తే నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు నేను అదే ఆరోపణ చేస్తున్నాను, దమ్ముంటే నాకు నోటీసులు ఇవ్వు అన్నాడు. అంటే క్లియర్ కట్ గా జగన్మోహన్ రెడ్డి ఇంటెన్షన్ ఏంటి అంటే డిఫైయింగ్ ది లా, అంటే చట్టాన్ని ఉల్లంఘించటాన్ని ఒక ప్రవృత్తిగా పెట్టుకున్న వ్యక్తి తను. అవును, మొన్న సప్త సముద్రాలు అవతలున్న పక్క రాష్ట్రాల్లో ఉన్న వదలం అని చెప్పి ఐపీఎస్ మాట్లాడిన పరిస్థితి చూసాం. ఇవాళ ఎంతమంది మీద పెడతారో కేసులు. నిర్వహణలో ఉన్న అధికారిని ఇంత థ్రెటన్ చేయటం అంటే లా ఆఫ్ ది ల్యాండ్ ని ఉల్లంఘించటం. ఇటువంటి, అంటే చట్ట ఉల్లంఘనని కావాలని చేసే వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి తనేదో హీరోగా నిలవాలనుకుంటున్నాడు. కానీ ఇది హీరోయిజం కాదు, ఇది విలనిజం. బడ్జెట్ ప్రవేశపెడుతూ బడ్జెట్ గురించి, బడ్జెట్ లో ఉన్న ప్రొవిజన్స్ ని ఎట్లా చదవాలో తెలియక, దాన్ని ఎట్లా విశ్లేషించాలో అర్థం కాక, మొత్తం దీన్ని బడ్జెట్ ప్రవేశపెట్టడం ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటాడు. ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఏంటి అంటే, ఒక చోట ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ని తయారు చేసి, ఫేక్ ట్వీట్ మెటీరియల్ తయారు చేసి, మార్పుడు ఫోటోలు